హాయ్ అండి. ఈరోజు నేను కరాచీ హల్వా చేస్తున్నానండి. 1 కప్పు మొక్కజొన్న పిండి, కార్న్ పౌడర్ అంటారండి దీన్ని, మేము మాత్రం మొక్కజొన్న పిండి అంటాము. అదే కప్పుతో వాటర్, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అయిపోయిందండి కలిపిన. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. అదే 1 కప్పు, ఇప్పుడు ఏ కప్పుతో కార్న్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార, ఒక కప్పు వాటర్, ఈ పంచదార కరిగిపోయేదాకా కలుపుతూ ఉండాలండి. పంచదార బాగా ఉడుకుతుందండి, కరిగిపోయింది. ఇందులోకి ఫుడ్ కలర్ వేయాలండి. కార్న్ పౌడరు కలిపి వేసుకుని మొక్కజొన్న పిండి, ఉంటలు లేకుండా కాసేపు ఉడికించుకోవాలండి. చూడండి దగ్గరికి వస్తుంది, ఇలా ఉడికించుకోవాలా. ఇలా ఉన్నగానే అడుగంటకుండా నెయ్యి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి, దగ్గరికి రావాలా. అప్పుడు అయిపోయినట్టు. ఇంకా కాసేపు పడుతుందండి. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకోవాలా. ఇది ప్లేట్లోకి, ఇలాంటి ప్లేట్లోకి నెయ్యి పూసుకొని వేసేసుకోవాలండి. ఈ విధంగా అంతా ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని సదరంగా వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆరనిచ్చేసి, గాలికి అయితే అదే ఆరిపోతుందిలేండి. ఆడబెట్టిన చల్లారనిచ్చేసి ఆమె చాకుతో పీసులు కట్ చేయాలి. దోసపప్పు, ఒక 5 నిమిషాలు ఆరనిచ్చామండి. ఇలా చాకుతో పీసెస్ కట్ చేసుకోవాలండి. అయిపోయిందండి.
రెడీ అయిపోయిందండి కరాచీ హల్వా. ఇంత టేస్ట్గా ఉంటుందో చూడండి. మీరు మొక్కజొన్న పిండితో చేసిన, మీరు కార్న్ పౌడర్ అంటారు, నేను మొక్కజొన్న పిండి అంటాను. చూడండి ఎంత బాగుందో చూడు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి కరాచీ హల్వా. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.